ఈ రోజున టాపిక్ ప్రభు నీ కొరకు ఏమి చేయనై ఉన్నాడో ఆయనకి బాగా తెలుసు అని నమ్మాలి. మనకి ఏం అవసరమో ఆయనకి బాగా తెలుసు. నా దేవుని తెలుసు నాకు ఏం అవసరమో అని నమ్మాలంతే. అలా ఎవరైతే ఆ నమ్మకాన్ని దేవుని మీద రోజు రోజుకి అధికం చేసుకుంటూ ఉంటారో ప్రభు నీకు ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవునికి అన్నీ తెలుసు అనే విషయాన్ని నీకు తెలిసినప్పటికీ చాలాసార్లు నువ్వు పొరపడుతూ ఉంటావు, పొరపాట్లు చేస్తూ ఉంటావు. తొందరపాటుతో నీ నిర్ణయాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. నీ నిర్ణయాలు నీ ఆలోచన చొప్పున నువ్వు ముందుకు వెళ్ళటానికి ఆతృత పడుతూ ఉంటావు. అదేవిధంగా కొన్ని మార్లు దేవుని మాటలు నువ్వు పెడచెవిని పెడతావు. నీకు తోచింది, నీకు నచ్చింది చేసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడతావు. ఇవన్నీ చేయటానికి ముందే ప్రభుతో మాట్లాడి ప్రారంభించటం అనేది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారి యొక్క గుణలక్షణం. అది ఒకవేళ ఈరోజు నీకు కొరతగా ఉంటే దాన్ని అభ్యాసం చేసుకో. అభ్యాసం చేసుకోకుండా ఏది రాదు. వింటున్నారు, విన్న మాత్రాన మీరు అది చేస్తారా అంటే చేయాలనే ఒక డిటర్మినేషన్ అనేది నీలో ఉండాలి, ఒక ఆసక్తి నీలో ఉండాలి, తీర్మానం నీలో ఉండాలి. చేయటానికి నువ్వు ప్రయత్నించినప్పుడు తప్పకుండా అవి చేయగలుగుతావు. దాని ద్వారా దేవుని ఆశీర్వాదాలు నువ్వు ఎక్కువగా చూడగలుగుతావు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 45వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూద్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించుడని 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికిగాను నియమించును. ఈ మాటలు పలికినటువంటి వ్యక్తి పేరేంటో చెప్పగలరా? యోసేపు. ఎవరితో మాట్లాడాడు ఈ మాటలు? అన్నదమ్ములు. మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డవారు కదా. ఎలా వారు చెడ్డవారయ్యారు ఇతని విషయంలో? మరొకరికి అమ్మివేయటం. ఎవరైనా తన సొంత సహోదరుణ్ణి ఎవరికైనా అమ్ముకుంటారా? మామూలుగా చెప్పాలంటే తల్లిదండ్రులకు బిడ్డలు లేకపోతే దత్తత తెచ్చుకున్న బిడ్డని ఎంతో ప్రేమగా హృదయాన్ని హత్తుకొని సొంత బిడ్డలాగా పెంచి వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకొని వారి క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటిది ఒక తండ్రి బిడ్డలైన తర్వాత తన సొంత సహోదరుని ద్వేషించి ఇంకా చంపాలని ప్రయత్నం చేసి చంపడానికి వీలవక వేరే వారికి అమ్మేశారంటే ఆ అన్నలు హృదయాలు ఎంత అసూయతో ఎంత ద్వేషంతో నింపబడ్డాయో. ఇక్కడ ఆస్తిపాస్తుల తగాదుల వలన ఏవైనా యోసేపు అమ్మబడ్డా? కాదు. మరి దేని వలన యోసేపు అమ్మబడ్డాడు? తండ్రి తన కుమారుడని యోసేపుని ప్రేమిస్తున్నాడు. అది వారికి నచ్చలేదు. వారు అనుకున్నారు మాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మా నాన్న అని. చిన్నోడు కదా, ముద్దు చేస్తుంటారు ఎక్కువగా. దాన్ని వీరు అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవటం వేరు, అపార్థం చేసుకోవటం వేరు. అపార్థం చేసుకోవటం వలన నష్టం నీకే కలుగుతుంది, ఎదుటి వ్యక్తికి కూడా నువ్వు నష్టపరిచిన వాడుగా మారుతావు. అపార్థాలు అనేవి అధిక నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నలు అపార్థం చేసుకున్నారు. మా నాన్న ఎక్కువగా మా తమ్ముడినే ప్రేమిస్తున్నాడని. అంత మాత్రమే కాదు, దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మంచి నీతి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మంచి స్వప్నాలు దేవుని యొద్ద నుంచి పొందుకుంటాడు. అవి కూడా వివరిస్తూ ఉంటాడు. అలా వివరించడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. గొప్ప భక్తుడు వచ్చాడులే అని చెప్పి వారు తమ సహోదరుడి పట్ల రోజు రోజుకి కూడా ద్వేషభావాన్ని పెంచుకున్నారు. కేవలం ఈ కారణం మాత్రమే వారి సొంత సహోదరుని వారు దూరం చేసుకోవడానికి కారణమైంది. అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు, చంపాలనుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, దొమ్మిగా అందరూ కలిసికట్టుగా చేశారు. వాళ్ళు మాత్రం రోజు చక్కగా నాన్నకెళ్ళి చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పారు. ఏదో ఒక జంతువు తినేసిందని చెప్పి బట్టలు తీసుకెళ్ళి చూపించారు, రక్త మరకలు ఉన్నవి. అలా వాళ్ళ నాన్న దుఃఖపడుతూ ఉంటే దుఃఖపడినట్లుగా నటించారు. వాళ్ళ మధ్యలో ఎంత ఐక్యత అంటే నిజం బయటికి రాకుండా యాకోబు యోసేపును చూసే దినం వచ్చేంత వరకు కూడా ఆ నిజాన్ని కప్పిపెట్టేశారు. అంతే. వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ విల్ ఉందో చూడండి. చెడ్డ పనులు చేసి దాన్ని దాయటంలో సిద్ధిహస్తులు యాకోబు యొక్క కుమారులు అని చెప్పొచ్చు. అలాంటి స్థితి వారు కలిగి ఉన్నారు. కానీ ఇంత చెడ్డ పని చేసినప్పటికీ కూడా వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దించలా. వాళ్ళలో పశ్చాత్తాపం కలగలేదు, వారికి దుఃఖం రాలా. హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ కుటుంబాలతో ఉంటున్నారు, వాళ్ళ పిల్లలతో ఉంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ మధ్యలో ఉండి అప్పుడప్పుడు కొడుకుని జ్ఞాపకం చేసుకుని అయ్యో చిన్నవాడిని పోగొట్టుకున్నానే అని ఆయన ఏడ్చాడు. కానీ వీరికి ఏడుపు అనేది రాలేదు. ఏం మాట్లాడొద్దు, నాన్న ముందు
మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు. నాన్న ముందు కనుక మాట్లాడితే, నిజం చెప్పేస్తే నాన్న మనల్ని ద్వేషించేస్తాడు. అందువలన ఎవ్వరు ఏమి చెప్పడానికి వీల్లేదని అందరూ ఏకకట్టుగా జీవించారు. తప్పు చేసిన వారు, ఒక చిన్న బిడ్డకి అన్యాయం చేసినటువంటి వారు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యోసేపు ఎంత కష్టపడ్డాడో చూసారా? చాలాసార్లు దావీదు భక్తుడు కూడా అలానే అనుకొని పొరపడ్డాడంట. పాపం చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు చాలా చక్కగా బ్రతుకుతున్నారు, చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు. ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని శ్రమలు అని బాధపడ్డాడంట. అప్పుడు ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నీతిమంతులకు ఇవ్వబడినటువంటి స్థానం వేరు, అలా భక్తిహీన కార్యక్రమాలు చేసేటువంటి వారు నిలబడే స్థలం వేరు. వారు ఎక్కడ నిలబడ్డారో ఒకసారి చూపించమంటావంటే, ఏంటి ప్రభా ఏం చూపిస్తావంటే, కాలు జారు స్థలముల్లో నిలబడ్డారంట. ఒక్కసారి వారు కాలు జారిందంటే అధపాతాళానికి వారు నెట్టివేయబడతారు. అదే నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారు. కానీ భక్తిహీనులు ఒక్కసారి పడిపోతే వాళ్ళ కొరకు అధపాతాళం అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. అందువలన అలాంటి వారిని చూసి నీ మనస్సును ఆయాసపరచుకోవద్దు, మనస్సును వేదనకు గురి చేసుకోవద్దు, దుఃఖపడవద్దు. కానీ నెమ్మది కలిగి మంచి చేయట్లోనూ నీతిని అనుసరించట్లోనూ నీవే మాదిరికరంగా కనపరుచుకో. వారిని చూసి నీవు వారి వలె మారటానికి ప్రయత్నం చేయొద్దు, కానీ నీవు దేవుణ్ణి సంతోషపరిచి ముందుకు వెళ్ళమని ఆత్మస్వరాన్ని దావీదు వినగలిగాడు. ప్రస్తుత కాలంలో కూడా మీకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు మీరు చూసినట్లయితే, మీ కుటుంబాల్లో కూడా, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మీకు ఎదురై ఉంటాయి. మీరు కూడా అనుకొని ఉంటారు, ఏమిటి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత మంచి చేశాను, కానీ చెడ్డ పేరు నాకు వచ్చింది. చెడ్డ పనులు చేసేవారు మాత్రం, చెడు కార్యాలు చేసేవాళ్ళు మాత్రం రోజు రోజుకి 3 పువ్వులు 6 కాయల్లాగా ఫలిస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వారి వల్ల నేను ఎంతో నష్టపోయాను, వారి వల్ల నాకు ఎంతో దుఃఖం కలిగింది, వారి వల్ల నేను ఎంతో అప్పుల పాలైపోయాను. అయినప్పటికీ బాధంతా నేను అనుభవిస్తున్నాను, వారు మాత్రం సంతోషంగా ఉన్నారే, ఏమిటబ్బా ఇది, న్యాయమైన దేవుడు న్యాయం తీర్చట్లేదా అని మనసులో లోపల అనుకున్నావేమో. నువ్వు లోపల అనుకున్న మాటలు కూడా దేవుడు విన్నాడు, దేవుని బిడ్డ, అది నిజం కాదంటున్నాడు. యోసేపును బాధ పెట్టినటువంటి అన్నలందరూ, కుటుంబాలన్నీ చక్కగా భార్యలతో బిడ్డలతో హ్యాపీగా బతుకుతున్నారు. కానీ పడకూడని కష్టాలు, చూడకూడనటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా యాకోబు యొక్క కుమారుడైన యోసేపుకే వచ్చిపడ్డాయి ఆయన జీవితంలో. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో సంఘటనలు. తనకంటూ ఒక సొంత కుటుంబం లేదు, తనకంటూ ఒక ప్రేమించేవారు లేరు, తన అభిప్రాయాలు చెప్తే వినేవాళ్ళు లేరు, మరొకరు దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సినటువంటి దుస్థితిలోనికి చిన్నవాడు పడిపోయాడు. ఆ క్రమంలో మీకు తెలుసు, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, చాలా నమ్మకంగా పనిచేశాడు. కానీ ఆయన భార్య నిందమవ్వటం వలన బయటకు వచ్చాడు. బయటికి రావటం అంటే డైరెక్ట్గా జైలుకి వెళ్ళాడు. అసలు జైలు జీవితం అంటే ఏంటో తెలియనటువంటి యోసేపుకి జైల్లోకి వెళ్ళిన తర్వాత గట్టిగా కేకలు వేసి, బట్టలు చింపుకొని డిష్ అని గోడలను పగలగొట్టేసి, ప్లేట్లు పడేసి ఓవర్ యాక్షన్ చేయలేదు కదండి. ఎందుకు ఇవన్నీ చేయలేదు? నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది? గోడకేసి కొట్టుకోలేదు. నాకు చాలా కోపం వస్తుంది, ఎవరైనా గోడకేసి కొట్టుకున్నా, ఇలా తల బాదుకున్నా, బ్యాన్ ఒక్కసారి ఏడ్ చేసి శపించుకున్నా, వాళ్ళని చూస్తే ఒక్కసారి చేత్తో అటు ఇటు కొడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అలా మనిషి ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు అనేది నా అభిప్రాయం. అయితే కొన్ని సంఘటనలోంచి కొంతమంది ఆ విధంగా చూసి నేర్చుకుంటూ ఉంటారు. సహజంగా జీన్స్లోంచి వస్తుంటాయి అంటారు. ఎవరో వాళ్ళలో ఉండుంటారు అలా తలలు బాదుకునేవాళ్ళు, తలలు కొట్టుకునేవాళ్ళు, గోడలు పగలు కొట్టేవాళ్ళు, ప్లేట్లు పగలు కొట్టేవాళ్ళు. అంటే క్షణికావేశం లేదంటే కోపావేశం కొన్ని ఆటోమేటిక్గా జీన్స్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. అందరిలో కూడా ఉండాల్సిన మంచి లక్షణాలు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి. అవలక్షణాలన్నింటినీ కూడా వాక్య వెలుగులో తీసివేసుకోవటం చాలా మంచిది, చాలా ఉత్తమమై ఉన్నదన్నమాట. కానీ నా పరిధిలో ఎవరు కూడా అలా చేయటాన్ని నేను ఎంకరేజ్ చేయను, అది వద్దంటాను నేను. ఇక్కడ యోసేపు తల పగలు కొట్టుకోలేదు. మనమేమి దేవుడు లేని ప్రజలం కాదు కదా తలలు బాదుకోవటానికి. ఈ 2 చేతులతో తల బాదుకునే బదులు ఈ 2 చేతులు ఆకాశమందున్న దేవుని వైపు ఎత్తితే అద్భుతమైన సహాయం నువ్వు చూడగలుగుతావు. అది నా అభిప్రాయం. దేవుని లేని ప్రజలు తలలు బాదుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అరుచుకోవచ్చు, ఇంకేదైనా వారు చేసే అవకాశం వారుకుంది. కానీ మనం దేవుణ్ణి కలిగిన ప్రజలమై ఉన్నాం. మనము తలలు బాదుకోవాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు. కొంతమంది వేదనతోనో లేకపోతే కక్షతోనో లేదంటే బాధతోనో తిండి మానేస్తుంటారు. అలాంటి దుస్థితి కూడా నీకు అవసరం లేదు. మనం ప్రభువును కలిగినటువంటి వారు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేశాడని ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ
ఎందుకు ఆయన అలాంటివి చేయలేదంటే తాను నమ్మిన దేవుని మీద తనకు కలిగి ఉన్న ట్రస్ట్, నమ్మకం అంత గొప్పదై ఉన్నది. ఆ కళలు చూపించిన దేవుడు, ఆ స్వప్నాలు చూపించిన దేవుడు, ఆ దేవునితో తను చేసిన సహవాసం, ఆ దేవుని సహాయం ఎప్పుడూ తనతోనే ఉంది అని ప్రభు కార్యాల మీద నమ్మకం ఉంచాడు. అందువల్ల ఈ రోజున వాక్య సందేశం కూడా, ప్రభు నీ కొరకు ఏమి చేయనై ఉన్నారో ఆయనకి బాగా తెలుసా, నువ్వు నమ్మాలి. యోసేపు అది నమ్మాడు. దేవుడు తనకు ఏదో ఒక మేలే చేస్తాడు. తన అన్నలు తనకు కీడు చేసినా, తన ఇంటివారే తనని దూషించి తోలనాడి అన్యాయం చేసి బయటికి నెట్టివేసినా, కఠోరముగా కఠినంగా ప్రవర్తించినా, వారి హృదయాలు కఠినమైనవి, కానీ బాల్యదినముల నుంచి తాను నమ్ముకున్న ఆ దేవుడు మంచి దేవుడని యోసేపుకు తెలుసు. ప్రేమ కలిగిన దేవుడని, జాలిగల దేవుడని, తనతో ఎప్పుడూ కళ్ళల ద్వారా స్వప్నాల ద్వారా సంభాషించే ఈ దేవుడు తనతో వచ్చాడనే నమ్మకం ఈ గుండె గదుల్లో దాచుకున్నాడు. ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రభువే తనకు తీర్పు తీరుస్తాడని, ఈ కీడు నుంచి తప్పిస్తాడని, తన కొరకు ఏర్పాటు చేసిన మంచి దినాలు ఇస్తాడని, ఆ స్వప్నముల యొక్క భావము తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడని ఒక నిరీక్షణతో ఆ చిన్నవాడు తన బట్టలు చింపుకోలేదు, గోడలు పగలగొట్టలేదు, తన దేహాన్ని గాయాలు చేసుకోలేదు, ప్లేట్లు పగలగొట్టలేదు, కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ జైల్లో కూడా ఒక రెవల్యూషన్ అతనికి ఇవ్వబడింది. అక్కడ జైల్లో ఏం జరగబోతుందో ఖైదీలకు కూడా దేవుడు చూపించేశాడు. అనగా దేవుడు ఎవరితో ఉన్నాడండి? యోసేపుతో ఉన్నాడు. జైలు గదులు 4 గోడల మధ్యలో కూడా యోసేపుతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అక్కడ కూడా దేవుడు తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. యోసేపు, నేను నీతోనే ఉన్నాను నాయన, భయపడొద్దంటూ బలపరిచాడు. తన ప్రత్యక్షతలు బయలుపరుస్తూనే ఉన్నాడు. అలానే జరగబోయే విషయాన్ని గురించి యోసేపుతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ రీతిగా చివరకు వెళ్ళవలసినటువంటి రాజు ఫరో దగ్గరికి వెళ్ళాడు. దైవ జ్ఞానం మెండుగా ఉంది కుమారుల్లో, ఆలోచనలు మెండుగా ఉన్నాయి, వివేచన మెండుగా ఉంది. మట్టిలో మాణిక్యాన్ని ఏరుకున్నట్లుగా రాజు యోసేపుని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యోసేపు ఎన్నుకోబడ్డాడో అతనికి ఉన్నతమైన స్థానం అనేది ఇవ్వబడింది. దీని వెనక అంతా కూడా కార్యం జరిగించిన వాడు శక్తిమంతుడైన దేవుడే. ఈ జ్ఞానం దేవుని యొద్ద నుంచి పొందుకోకపోతే అందరిలో ఒకరిలాగా ఉండేవాడు. ఇతనికి మనుషులకున్న జ్ఞానం కన్నా దైవ జ్ఞానం చాలా హెచ్చుగా ఉంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలములు తెలిసిన జ్ఞానం దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానమును యోసేపులో ఉన్నది కాబట్టే వెళ్ళిన ప్రతి చోట కూడా దూసుకొని వెళ్ళిపోయాడు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు. అలానే మనుషుల దయ అనగా రాజు దయ కూడా అతని మీదకి వెళ్ళగా చక్రవర్తి అయ్యాడు. ఇంత చరిత్ర ఉంది వెనక్కి తిరిగి చూస్తే. కానీ మనం ఇప్పుడు చదివిన వాక్యం ఆదికాండం 45వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఇదంతా తన అన్నలు తన పట్ల చేయటం అనేది ఒక ఎత్తు అయితే, దీనిలో నుంచి కూడా, ఈ కీడులో నుంచి కూడా దేవుడు ఒక మేలు కోసమే తను ఇక్కడ నడిపించాడని గ్రహించుకోగలిగాడు యోసేపు. ఇది మంచి మేలు కోసమే, అంటే నా పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. నాకు ఏది మేలో, నా కుటుంబానికి ఏది మేలో, దేవుణ్ణి ప్రేమించే ప్రజలకు ఏది మేలో అది నా ద్వారా దేవుడు జరిగించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కీడుని దేవుడు నాకు మేలుగా మార్చి, ఆ రాబోతున్నటువంటి కరువు కాలంలో నేను నా ఇంటి వారిని పోషించేవారిగా ఉండాలని, నా ఇంటి వారు దేవుడు ఎన్నుకున్నటువంటి అబ్రహాము వంశావళి ఆహారలేమి చేత ఆకలి దప్పులతో వారు చావకూడదనే ఉద్దేశంతో ప్రభు నన్ను నడిపించాడు ఇక్కడికి అనే విషయాన్ని కూడా గ్రహించుకున్నాడు. ఇది యోసేపులో ఉన్న గొప్పతనం. చాలాసార్లు రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదిగో నాకు కీడు చేశారు కదా, కీడు చేసిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అని ప్రగల్భాలు పలకటము, గర్వంగా ప్రవర్తించడము, అవహేళన చేయటము, లేదంటే చేయాల్సిన కీడంతా వాళ్ళకి చేసి తర్వాత దయాదాక్షిణ్యంగా ఏదో కొంత ఇవ్వటమో జరుగుతుంది. కానీ యోసేపు యొక్క గుణం ఆ విధంగా లేదు. ఆత్మ యొక్క పరిపూర్ణతను ఆయన సంతరించుకున్నాడు కాబట్టే దైవ కార్యాలను గ్రహించుకోగలిగాడు. అలానే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో, తన ఇంటి వారి పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా జ్ఞానం కలిగి ఉన్నాడు. తనకున్నటువంటి అధికారాన్ని ఆయన దుర్వినియోగపరచుకోలేదు, కానీ ఒక డిగ్నిఫైడ్ పర్సన్ లాగా చాలా చక్కగా తనకున్న సిచ్యువేషన్స్ని సరైన రీతిలో హ్యాండిల్ చేశాడు. అన్నిటికీ కళ్ళెం వేసి ఎలా నడిపించాలో నేర్చుకున్నాడు. తన యొక్క ఉద్రేకాలను అదుపులో పెట్టుకున్నాడు. తన క్షణికావేశాలని, కోపావేశాలని నిగ్రహించుకోగలిగాడు. ఆత్మ ఫలాలతో తన హృదయాన్ని నింపుకోగలిగాడు. అందువల్లనే తన సహోదరులు తన ముందుకు వచ్చినప్పుడు ఆయన పలికిన మాట, ఆ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దైవజనమా, మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు
దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఏమంటున్నాడండి? దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆ మాట మీరు నేను పలకాలంటే అవుతుందా? దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. నీ వల్లనే నా జీవితం పాడైపోయింది అనేవాళ్ళు లేరా? నీ వల్లనే నా బ్రతికిలా అయిపోయిందని దూషించేవాళ్ళు లేరా? తిట్టేవాళ్ళు లేరా? అకారణంగా ఇతరుల మీద తోలునాడి నోరు పారేసుకునేవారు లేరా? ఉన్నారు. కానీ ఇక్కడ యోసేపు యొక్క ఆత్మ సంపూర్ణత, ఆత్మీయ జీవితంలో ఎదిగిపోయాడు. అది చాలా ఎత్తుకు ఎదిగాడని చెప్పొచ్చు యోసేపు. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల దైవజనమా, ఆయా సమయాల్లో భక్తుల జీవితాల్లోనూ మంచివారి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయో రావా? తప్పకుండా వస్తాయి. కానీ ఆ కష్టాల్లో దేవుని యొక్క దూత నీకు తోడుగా ప్రభు పంపించాడని నువ్వు నమ్మి తీరాలి. నమ్మినప్పుడు దైవ కార్యాలని నువ్వు చూడగలుగుతావు. అలానే నీకు కీడు కలుగు చేయడానికి కారణమైనటువంటి శత్రువులు క్షేమంగా ఉన్నారని మనసులో ఆయాసపడవద్దు. కాలు జారు స్థలముల్లోనే వారు ఉన్నారు. వారు చేసిన కీడుకు ప్రతిగా వారు మరెక్కువ కీడు పొందుతారు. వారు పశ్చాత్తాపం అనేది వారిలో లేకపోతే మరెక్కువ కీడు వారు పొందుకుంటారు. కానీ నీవైతే క్రీస్తు అనే బండ మీద ఉన్నావు. ఆ బండ మీద ఎన్నిసార్లు పడినా ఆ బండ నిన్ను లేపుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందువల్ల నీతిమంతుడు 7 సార్లు పడినా ఏం చేస్తాడండి? తిరిగి లేస్తాడు. నమ్మిన వారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు అందరం కూడా లేచి నిలబడదాం. దైవజనమా, అందరం కూడా ప్రార్థనలో ఉందాం. డాడీ నీకు స్తోత్రములు ప్రభువా. అందరూ అడగండి, యేసయ్య నీకు ఇష్టమైన రీతిగా బ్రతకాలి నాయన. నీ మెప్పు కోరేవేమిటో అవి నేను కలిగి ఉండాలి నాయన. నీ ఉపదేశంలో నేను నడవాలి నాయన. నీ ఆలోచన యావత్తు నేను నెరవేర్చాలి ప్రభువా. నా ప్రియ తండ్రి, నీ కృపా మహదైశ్యం బట్టి నీ ప్రియని ఆయన రక్తం వలన మాకు విమోచన కలిగి ఉందని మేము నమ్ముచున్నాము నాయన. మా అపరాధములకు క్షమాపణ దొరికిందని మేము నమ్ముచున్నాము నాయన. మా విమోచకుడా, విమోచించండి, విడిపించండి. నీ ప్రజల పక్షముగా కార్యములు జరిగించండి. నీ యొద్దకు వారు వచ్చారు అయా నా తండ్రి, నువ్వు వారి యొద్దకు వచ్చి నీ ఉపదేశమును వారికి అనుగ్రహించి తప్పు మార్గములన్నీ వారికి అసహ్యం చేసి నీ జీవ మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదించమని, వారి ప్రార్థనలకు జవాబులు ఇమ్మని, వారు రాసుకున్న వాటిని వారి హృదయంలో పలుకుతున్న వాటికి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.